Hi everyone, welcome back to this channel. In this video we will learn about pandas. So let us start. Introduction to Python libraries. Python libraries contains a collection of built-in modules that allow us to perform many actions without writing detailed programs for it. Each library in Python contains a large number of modules that one can import and use. సో మన నంపై వీడియోలో ఆల్రెడీ తెలుసుకున్నాము, పైథాన్లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి. సో అండ్ లైబ్రరీస్ ఇన్బిల్డ్ లైబ్రరీస్ కూడా ఉన్నాయి. ఈ మాడ్యూల్స్ ఈ లైబ్రరీస్ ద్వారా మనకు కావాల్సిన చర్యలు చేయడానికి పైథాన్ అనుమతిస్తుంది అనమాట. మనం చేయాల్సిందల్లా మనకి ఏ లైబ్రరీ అవసరం ఉందో ఆ లైబ్రరీని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకొని దాన్ని మనం యూజ్ చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అనేది ఈ లైబ్రరీస్ ద్వారా మనం పొందవచ్చు అనమాట. NumPy, Pandas and Matplotlib are three well-established Python libraries for scientific and analytical use. These libraries allow us to manipulate, transform and visualize data easily and efficiently. సో మనకు డాటా అనాలిసిస్ పర్పస్లో పైథాన్లో మనకి నంపై అని, పాండాస్ అని, మ్యాట్ప్లాట్లిబ్ అని లైబ్రరీస్ ఉన్నాయి. సో ఇవి బాగా స్థిరపడిన లైబ్రరీస్ అనమాట. ఈ లైబ్రరీస్ ద్వారా మనము శాస్త్రీయ పద్ధతిలో మరియు విశ్లేషాత్మకంగా డాటాని అనలైజ్ చేయవచ్చు అండ్ మనకు కావాల్సిన విధంగా ఆ డాటాని మార్చుకోవచ్చును అండ్ ట్రాన్స్ఫార్మ్ కూడా చేయవచ్చు. ఆ డాటా నుండి కావాల్సిన విజువలైజేషన్ అంటే బార్ ప్లాట్ కానీ, పై చార్ట్ కానీ, ఇంకా అదర్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో చార్ట్స్కి సంబంధించింది కూడా మనం ఈజీగా పొందవచ్చు అనమాట. NumPy, which stands for Numerical Python, is a library we discussed in NumPy tutorial. Recall that it is a package that can be used for numerical data analysis and scientific computing. NumPy uses a multi-dimensional array object and has functions and tools for working with these arrays. Elements of array stay together in memory, hence they can be quickly accessed. సో మన నంపై ట్యూటోరియల్లో మనం చెప్పుకున్నాము, నంపై అంటేనే నంపై స్టాండ్స్ ఫర్ న్యూమరికల్ పైథాన్ అని చెప్పి. ఇది ఎస్పెషల్లీ ఆర్థమెటిక్ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం కోసం అని చెప్పి డెవలప్ చేసిన లైబ్రరీ అని. సో ఈ లైబ్రరీ ద్వారా మనము న్యూమరికల్ డేటా అనాలిసిస్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ చాలా ఫాస్ట్గా చేయవచ్చు అని చెప్పి తెలుసుకున్నాము. అండ్ 1 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరేకి సంబంధించిన అనాలిసిస్ కూడా మనము చేసుకోవచ్చు ఈజీగా అని చెప్పి తెలుసుకున్నాము. అండ్ వీటికి సంబంధించిన ఎలిమెంట్స్ వచ్చేసి మెమరీలో ఒక సీక్వెన్స్ కంటిన్యూషన్గా స్టోర్ అవడం వల్ల డేటా యాక్సెస్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందని మనము నంపై క్లాసెస్ తెలుసుకున్నాం కదా. సో నంపై ద్వారా మనము డాటా అనాలిసిస్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ అనేది చాలా ఫాస్ట్గా చేయొచ్చు. పాండాస్ అంటే ప్యానల్ డేటా. పాండాస్ ఈజ్ ఏ హై లెవెల్ డేటా manipulation tool used for analyzing data. It is very easy to import and export data using Pandas library, which has a very rich set of functions. It is built on packages like NumPy and Matplotlib and gives us a single convenient place to do most of our data analysis and visualization work. పాండాస్ అనేది ఒక హై లెవెల్ డేటా మ్యానిపులేషన్ టూల్ అండి. ఈ డేటా మ్యానిపులేషన్ టూల్ ద్వారా మనము డాటాని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అండ్ డాటాని ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా
ఇది అన్ని ఒకే ఈ యొక్క లైబ్రరీ ద్వారా మనము డేటా అనాలిసిస్ సంబంధించింది ఆల్ టైప్ ఆఫ్ యాక్షన్స్ ఇందులో మనం చేసుకోవచ్చు. అండ్ డేటా మాడిఫికేషన్ కావచ్చు, డేటా అప్డేషన్ కావచ్చు, అండ్ డేటా అనాలిసిస్ కావచ్చు. ఇవన్నీ కూడా మనం పాండాస్ ఉపయోగించి మనం పొందవచ్చు అనమాట. ఇవే ఈ పాండాస్ అనే లైబ్రరీ మనకి నంపై అండ్ మ్యాట్ ప్యాడ్ లీబ్ లైబ్రరీస్ పైన బిల్డ్ చేయడం జరిగిందనమాట. సో దాని ద్వారా మనము ఈ నంపై అండ్ మ్యాట్ ప్యాడ్ ల్యాబ్స్ని కూడా మనం పాండాస్లో ప్రాపర్గా ఉపయోగించుకోవడం వచ్చనమాట. Pandas has three important data structures, namely series, data frame, and panel to make the process of analyzing data organized, effective, and efficient. పాండాస్ సంబంధించింది 3 డేటా ఫ్రేమ్స్ ఉన్నాయండి. ఈ 3 డేటా ఫ్రేమ్స్ ద్వారా డేటాని మనము ఈజీగా విశ్లేషించుకోవచ్చు అండ్ ప్రభావవంతంగా అండ్ సమర్థవంతంగా దానిని మనకు అనుకూలంగా దానికి మన అనుకూలంగా మార్చుకోవచ్చు అనమాట. సో ఇందులో ఉండే 3 డేటా స్ట్రక్చర్స్ ఏంటి అంటే సిరీస్, డేటా ఫ్రేమ్స్ అండ్ ప్యానెల్స్. సో మనం ఎక్కువగా సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్స్ గురించి మనం అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందామండి. ద మ్యాట్ప్యాడ్లిబ్ ఇన్ పైథాన్ యూజ్డ్ టు ప్లాటింగ్ గ్రాఫ్స్ and visualization. Using Matplotlib with just a few lines of code, we can generate publication quality flats, histograms, bar charts, scatter plot, etc. It is also built on NumPy and is designed to work well with NumPy and Pandas. So మనకి NumPy ఉపయోగించి న్యూమరికల్ పైథాన్ ఎట్లయితే మనము అర్థమెటికల్ మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామో పాండాస్ ఉపయోగించేసి డేటా మ్యానిపులేషన్ అనేది మనము చేసుకోవచ్చు. అండ్ మ్యాట్ ప్యాట్ లిబ్ అనే లైబ్రరీ ద్వారా డేటా విజువలైజేషన్ అనేది ఈజీగా మనం చేసుకోవచ్చు. అంటే సింపుల్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సింపుల్ ప్లాట్స్ అంటే హిస్టోగ్రామ్స్ కానీ, బార్ చార్ట్స్ కానీ, స్కాటర్ ప్లాట్స్ కానీ, సో ఈ ప్లాట్స్ని మనము మ్యాట్ ప్యాట్ ల్యాబ్ ఉపయోగించి చాలా ఈజీగా మనం డ్రా చేయవచ్చు. సో ఇది కూడా ఏంటి అంటే నంపై ప్యాకేజ్ పైన బిల్ట్ అయి ఉంది కాబట్టి సో నంపై ప్యాకేజీని కూడా మనము ఈ మ్యాట్ ప్యాట్ లీబ్లో ఉపయోగించవచ్చు. అండ్ అంతేకాకుండా పాండాస్లో కూడా మనం మ్యాట్ ప్యాడ్లో ఉపయోగించేసి కావాల్సిన కావాల్సిన చార్ట్స్ మనము ఈజీగా పొందవచ్చు అనమాట. సో యూ మే థింక్ వాట్ ద నీడ్ ఫర్ పాండాస్ ఈజ్ వెన్ నంపై కెన్ బి యూజ్డ్ ఫర్ డేటా అనాలిసిస్. సో ఇప్పుడు ఆల్రెడీ మనం నంపై ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాము డేటా అనాలిసిస్ పర్పస్లో, ఆర్థమెటిక్ పర్పస్లో యూజ్ చేస్తామని చెప్పి. సో మ్యాట్ ప్యాడ్లు ఉపయోగించి డేటా విజువలైజేషన్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా చెప్తున్నాము. సో ఇప్పుడు నంపై ఉంది, మ్యాట్ ప్యాడ్ ల్యాబ్ ఉంది, అలాంటప్పుడు పాండాస్ ఎందుకు అని మీరు ఆలోచిస్తూ ఉంటారు కావచ్చు. సో దానికి ఇక్కడ రీజన్స్ ఇవ్వడం జరిగింది. ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద డిఫరెంట్ బిట్వీన్ పాండాస్ అండ్ నంపై. ద ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఏ నంపై అరే రిక్వైర్స్ homogeneous data, while a pandas data frame can have different data types like float, int, string, date time, etc. అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే నంపై అంటే ఒకే రకమైన డేటాని మనం అనాలిసిస్ చేసుకోగలము, ఐదర్ ఇంటీజర్స్ ఆర్ ఫ్లోట్స్ ఆర్ స్ట్రింగ్స్. సో మనం అక్కడ కంబైన్డ్ డేటా అనాలిసిస్ చేయడానికి పాసిబుల్ కాదు. కానీ పాండాస్లో మాత్రం మనం డిఫరెంట్ డేటా టైప్స్ని ఉపయోగించి డేటా అనాలిసిస్ చేసుకోవచ్చు. అంటే ఫ్లోట్స్ కానీ, ఇంటీజర్స్ కానీ, స్ట్రింగ్స్ కానీ, డేట్ టైమ్స్ కానీ ఇలా ఉంటాయి మనకు డేటాలో. సో ఇది హెట్రోజెనియస్ డేటా బేస్ చేసుకొని, హెట్రోజెనియస్ అంటే విజాతీయ అనమాట. సో ఈ డేటాను మనం ఉపయోగించి డేటా అనాలిసిస్ చేయడానికి అవకాశం ఉంటుంది. Pandas have a simpler interface for operations like file loading, plotting, selections, chaining, group by, which come very handy in data processing applications. సో మనకు పాండాస్లో సింపుల్ డేటా లోడ్ చేయడానికి, ఫైల్ లోడ్ చేయడానికి కానీ, ప్లాట్ చేయడానికి కానీ, అండ్ డేటాని సెలెక్ట్ చేసుకోవడానికి కానీ, అండ్ 2 or 3 డేటా ఫ్రేమ్స్ని ఈజీగా చేంజ్ చేసుకోవడానికి కానీ, తర్వాత గ్రూప్ బై ఫంక్షన్ ఉపయోగించేసి కావాల్సిన అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ గ్రూప్ బై ఫంక్షన్ ఉపయోగించేసి డేటాలోకి వెళ్ళి అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ ఈజీగా మనము పొందొచ్చు అనమాట.
pandas data frame with column names make it very easy to keep track of data. టైం యాక్చువల్లీ డాటా ఫ్రేమ్ అంటేనే ఇక్కడ కాలమ్స్ అండ్ రోస్ అని ఉంటుంది. సో ట్యాబ్లర్ ఫార్మేట్లో సేవ్ అవుతుంది అనమాట. సో ఈ ట్యాబ్లర్ ఫార్మేట్లో మనకి డాటా వచ్చేసి రోస్ అండ్ కాలమ్స్లో స్టోర్ అయి ఉంటుంది. సో మనకు కాలం వైజ్గా డాటా ఈజీగా పాండాస్ ఉపయోగించేసి మనము స్ప్లిట్ చేసుకోవచ్చు అండ్ అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. Pandas is used when data is in tabular format, whereas NumPy is used for numeric array based on data manipulations. సో ఇప్పుడే చెప్పాం కదా, పాండాస్లో మనకి డాటా అనేది ట్యాబ్లర్ ఫార్మాట్లో సేవ్ అయి ఉంటుంది. ట్యాబ్లర్ ఫార్మాట్ మీన్స్ రోస్ అండ్ కాలమ్స్లో డాటా ఉంటుంది. సో మనకు ఆ కాలాన్ని బేస్ చేసుకుని డాటా యాక్సెస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. కానీ నంపైకి వచ్చేసరికి మాత్రం అది న్యూమరికల్ యారే, నంపైకి సంబంధించింది యారేలో స్టోర్ అయి ఉంటుంది అండ్ యారేని బేస్ చేసుకుని మనం డాటాని మ్యానిపులేట్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ హౌ టు ఇన్స్టాల్ pandas in our local machines. So first of all, to install pandas in our local machines, we need to type pip install pandas. సో మనం ప్రీవియస్ వీడియోలో నంపై ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కూడా పాండాస్ అనే లైబ్రరీని మనం యూజ్ చేయాలంటే ఫస్ట్ పాండాస్ అనే లైబ్రరీ మన లోకల్ మిషన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. లోకల్ మిషన్లో ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనం యూజ్ చేయాల్సిన కమాండ్ వచ్చేసి పిప్ స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ పాండాస్. ఈ కమాండ్ ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ చేయగానే మన లోకల్ మిషన్లో పాండాస్ అనేది ఎగ్జిక్యూట్ అంటే ఇన్స్టాల్ అవుతుంది. సో ఇది ఈ కమాండ్ అనేది ఎందులో ఇన్స్టాల్ చేయాలి, ఎందులో టైప్ చేయాలి, మన కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది కదా. లైక్ ఇప్పుడు నేను ఆల్రెడీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ కమాండ్ ప్రాంప్ట్లో పిప్ ఇన్స్టాల్ పాండాస్, సో ఈ విధంగా కమాండ్ ఎంటర్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటికల్లీ ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఆల్రెడీ నా సిస్టంలో పాండాస్ అని ఇన్స్టాల్ అయి ఉంది కాబట్టి రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. ఇప్పుడు సేమ్ థింగ్ గూగుల్ కొలాబ్లో కూడా, ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది గూగుల్ కొలాబ్లో కూడా. సో గూగుల్ కొలాబ్లో కూడా మనం ఒకవేళ ఇన్స్టాల్ చేయాలనుకుంటే పిప్ ఇన్స్టాల్ పాండాస్ అంటాము. అయితే ఇక్కడ పిప్ ముందు ఏంటంటే ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ ఎంటర్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బై డిఫాల్ట్గా నంపై కానీ పాండాస్ కానీ మ్యాట్ప్లాట్లిబ్ కానీ గూగుల్ కొలాబ్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటాయి. సో మళ్ళీ మనం ఇన్స్టాల్ చేసిన అవసరం లేదు. సో ఇక్కడ ఆల్రెడీ మీకు రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ మెసేజ్ కూడా ఇక్కడ కూడా వచ్చింది. అండ్ నోట్ దట్ బోత్ NumPy and pandas can be installed only when Python is already installed on that system. The same is true for other libraries of Python. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మీరు ఏ లైబ్రరీ ఇన్స్టాల్ చేయాలంటే NumPy కావచ్చు, scikit-learn కావచ్చు, matplotlib కావచ్చు అండ్ పాండాస్ కావచ్చు, ఏ లైబ్రరీ అయినా ముందు మీ లోకల్ మిషన్లో ఇన్స్టాల్ చేయాలి అంటే మీరు ముందుగా మీ సిస్టంలో పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతనే ఈ లైబ్రరీస్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది బేసిక్ పాండాస్ గురించి అండి. సో మన అప్కమింగ్ వీడియోస్లలో అసలు సిరీస్ అంటే ఏంటిది, డాటా ఫ్రేమ్స్ అంటే ఏంటిది, సిరీస్ ఉపయోగించి మనము డాటా అనాలిసిస్ ఏ విధంగా చేయవచ్చు, డాటా ఫ్రేమ్స్ ఉపయోగించి డాటా అనాలిసిస్ ఏ విధంగా చేయవచ్చు అనేది తెలుసుకుందామండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.